ఇక ఆయితారం వచ్చింది కదా మా సుజాత ఏం వార్తలు పట్టుకొచ్చిందో అరుచుకుంటూ ఉంటుంది సుజాత ఓ సుజ్జి సత్తన్న వచ్చినావా కూర్చొని మాట్లాడదా నేను వచ్చుడు కాదు నువ్వే నా దగ్గరకు వచ్చినావు అమ్మా హుషారు నువ్వు అయ్యో ఇప్పుడు నేనేమన్నా సత్తన్న వచ్చినావా అన్న గంతే కదా గదానికే గంతగాన గరం అవుతున్నావు కొలువు ఇచ్చినావు పట్టుకొని వచ్చినావా అంటవా మంచి సెట్ అడుగులు తెలియదా నీకు తప్పైంది సత్తన్న మంచిగున్నావా మంచిగా ఉంటేనే కదా నేను వచ్చి వార్తలు చెప్తున్నది మంచిగా లేకుంటే జ్వరం వచ్చి దవాఖానలో వండుకున్నాను ఏమన్నా ఉవ్వా, నేనేమన్నా సత్తన్న గట్లంటున్నావు ఏమనకుంటే ఏం చేద్దామంటాను వచ్చినావు కొలువుకు 6 దినాలు అవుతున్నది కదా ఆతలేందో చెప్పవా అయ్యో నన్నేడ చెప్పనిస్తున్నావా అన్న నువ్వే కదా ఏది మాట్లాడినా ఏదో ఒకటి అంటున్నావు ఏమనలే కానీ చెప్పు ఏం ముచ్చట్లున్నాయి ఈ వారంలో సత్తన్న నేను ఉల్లిగడ్డ లేకుండా కూర వండు నేర్చుకున్నా తెలుసా సత్యంగానా మా సాఫిత్రాక్క కూడా నేర్పి రోజు సంపుతుంది ఫిరమున అక్క అంటే ఇంత లేదు నేర్పిస్తానా మరి నాకు సావిత్రక్కని పరిచయం చేసి మీ ఇల్లు చూపి మా ఇల్లా 50% కాడ మూల తిరిగి దుఃఖం దాటంగానే 2 అంతరాలు ఉంటది ఇల్లు అయ్యో ఈ కథ ఇంకా మంచుకున్నది ఏ గల్లో ఏ బస్తో చెప్పలేదు కానీ 50 దుఃఖం అంటే నాకు ఎట్లా తెలుస్తుంది అన్న బస్సు బోర్డు మీద రాసి ఉంటది ఎట్లా తెలుసుకోవాలా అంటే ఎట్లా అన్నారు సుజాత ఏందో హుషారు పడుతున్నారు హుషారు నా నత్తికి అన్న బిత్తికి బగ్గ సెట్ అయింది ఏంటిదేమో అంటున్నావు ఏం లేదన్నా కొత్త వంటలు కూడా బాగానే నేర్చుకున్నా అని చెప్తున్నా గంతే ఏంటి షెఫ్ చెటా కందిపప్పుతోని పొద్దు మాపు సాంబార్ ఎట్లా కాసుకోవాలో నేర్చుకున్నా ఇంకా నయమో ఉనకతోటి అన్నమూడు నేర్చుకున్నా అంలేదు ఓ 1/2 కిలో కొనుక్కుంటే ఏం బావు అయ్యో సత్తన్న 1/2 కిలో కందిపప్పుకు 75 రూపాయలు ఉన్నది కందిపప్పు ఎర్రపప్పు పెసరపప్పు ఆ పప్పు ఈ పప్పు అన్ని పప్పులు గట్టినే ఉన్నాయి అమ్మో గందుకే మా అక్క కూడా నీళ్ళు కాస్తున్నది సాంబార్ అంతా పెసరపప్పు వేస్తే నీళ్ళలో ఉప్పు కారం వేసినట్టే చేసింది మొన్న అయితే అయ్యో సత్తన్న చింతపండు లేకుండా పచ్చి పులుసు ఎట్లా కాయాలో కూడా నేర్చుకున్నా తెలుసా ఎట్లా చింతపండు లేకుండా పచ్చి పులుసు ఎట్లా చేసినావు పానీపూరి బండోళ్ళు చారు కాస్తారు కదా ఏంటిది దాన్నే కొనుక్కొచ్చుకుంటున్నావా గట్ల కాదన్నా వాళ్ళు చింతపండు లేకుండా పొడిని తీసుకొచ్చి కలిపి చారు చేస్తారు కదా నేను కూడా గదే తీసుకొచ్చుకొని చేస్తున్నా ఓ సుజాత గదంతా కంత్రి పొడి ఉంటదంతా మంచిది కాదంతా మా అక్క చెప్పింది మరేం చేయమంటావు సత్తన్న చింతపండు రేట్ ఏమన్నా తక్కువ అనుకున్నావు పోయి ఎక్కడనో కూర్చున్నది నూనె కూడా 100 రూపాయలు పెడితే అసలుకే దొరుకుతలేదు ఇక నేనేం చేయను చెప్పు మరి అమ్మో మరి నువ్వు పని చేసేటోళ్ళు ఇళ్ళలో ఓనరోళ్ళు ఏం తింటున్నారు అలా దగ్గర ఏం మిగులుతలేరా అయ్యో సత్తన్న గవాళ్ళు మనతోనే ఎక్కడ వండించుకుంటారు అన్న వంట కోర్సు చేసేటోళ్ళతో వండించుకుంటారు మిగిలితే పోయి పడేస్తారు కానీ మనకెందుకు ఇస్తారన్నా ఉన్నోళ్ళు ఇళ్ళలో చాలా మంది అట్లనే చేస్తారంట మా దోస్తు గారు చెప్పిండు సరే గాని వచ్చేదాము ఇంకా మంచి వార్తలు పట్టుకరా సరేనా సరే అన్న మరి ఇక నేను పోవాలా పోకుంటే మన ఈయన కూర్చొని ఈయనకు పూజ చేస్తున్నావా ఏంటి ఫోన్ అరువు చూసిరా ఏ రేట్లు ఫిరమున్నాయంట అని కొత్త ప్రయోగాలు చేసి వండుతున్నది సుజాత మీరు కూడా ట్రై చేసుకోండి తినండి తిన్నోళ్ళకి ఏమైనా అయితే నాకు తెలియదు చూడండి